ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత విద్యా సీట్లు న్యాయబద్ధంగా భర్తీ చేయాలని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈరోజు రాజమండ్రి బైపాస్ రోడ్లోని నెల్సన్ మెమోరియల్ చర్చిలో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో జీవో ఆర్టీఈ 12 సబ్ సెక్షన్ 1C విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ జీవోను సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సంఘం కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉచిత విద్య సీట్లు కేటాయించకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా సంఘ సభ్యులు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ కేంద్రం ద్వారా అమలయ్యే ఉచిత విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలని, అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వాటిని అమలు చేయడం లేదని అన్నారు. తగరం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించాల్సిన ఉచిత విద్యా పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులకు అందడం లేదని, పైగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు, ట్రెజరర్ కె దేవి, తేజేశ్వరి, జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్, ఏ సుధీర్, పి శ్రీనివాస్, పి రవికుమార్, కెబి శంకరం, టి ఎర్నిబాబు, ఎండి కరీముల్లా, సిహెచ్ లోకేష్ కుమార్, ఎం అఖిల్, కె రవికుమార్, పి రామలక్ష్మి. ఈ రోజున మేము ఆర్టీ 12C ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, ట్యాక్లు చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాజ్యాంగ ప్రకటనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేస్తామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి ఎదురుకుండా ఉన్న సమర్పంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాలు ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించో సరైన విధంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలామంది మేము ఇబ్బంది పడ్డామని సభకు తెలియజేయాలి. ఇదంతా కూడా మరి తల్లిదండ్రుల సంఘం మేము అప్పీల్ చేసుకున్నాం, అయ్యా మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, మాకు ఈ యొక్క అవకాశాన్ని స్కూల్ కనిపించేలాగా మరి చెయ్యండి అన్నప్పుడు మా విన్నపం నుంచి మరి చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ ఆర్టీ 12Cలో ఉన్న ఒక చాలా ఉన్నాయి సెక్షన్లో స్కూల్ వారు మరి బోర్డు పెట్టాలి, మేము ఫ్రీగా సీట్లు ఇస్తామని ప్రతి స్కూల్లో పెట్టాలి. ఎంఈఓలు, డిఈఓలు అందరూ కూడా పేపర్ ప్రాక్టికల్ ఇవ్వాలి. కనీసం ఏమీ చేయలేదండి. బ్యాండలు కట్టించాలి. ఈ యొక్క చట్టం మరి తెలియజేస్తున్న ఆర్టీలో జీవో చెప్తుంది, కనీసం అటువంటి కూడా ఏమీ చేయట్లేదు. మేము ముఖ్యంగా ఏంటంటే మేము గడువు కోరుతున్నామండి. మన ఇచ్చిన 10వ తారీఖు అయిపోయిన గడువుని కనీసం ఒక 7 రోజులైనా మాకు అవకాశం ఇస్తే ఇంకా చాలామంది బడుగు బలహీన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఉన్నారు. వారు మరి మాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మాకు చేయండి అంటే సమయం లేదమ్మా, మరి ప్రభుత్వానికి మేము ఒక మెమోరాండం ఇస్తామని చెప్పేసి మీ ద్వారా మేము అడగడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన, ఓసీ వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుంది. ఏంటి అన్యాయం అంటే మాకు ఇవ్వాల్సిన సీట్లను ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి మేము వెళ్ళి అధికారులను అడిగినప్పుడు ఏదో కాకమ్మ కౌరులు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. బ్యాక్లో సీట్లు కావాలి, మేము ఏవైతే సీట్లు కోల్పోయి ఉన్నామో
పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం, గత 5 సంవత్సరాల నుంచి ఏ సీట్లు అయితే కోల్పోయి ఉన్నాం ఆ సీట్లు మాకు బ్యాక్లాగ్స్ కింద ఇప్పించండి అన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. సరే బ్యాక్లాగ్ సీట్లు పక్కన పెడితే ప్రజెంట్ వచ్చిన సీట్ల విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే వెళ్ళి ఎంఈఓ గారిని కలిస్తే డిఓ గారికి చెప్పాలంటారు, డిఓ గారికి చెప్తే పైన అధికారికి చెప్పాలంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది గవర్నమెంట్ ఏర్పరిచిందే కదా. గవర్నమెంట్ పేదరికం అనేది నిర్మూలపరచాలి, పేదరికం భారతదేశంలోనే ఉండకూడదు అన్న యొక్క అంశం మీద ఇది పైన అధికారులు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అధికారులు ఎంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఈ బడుగు బలహీన వర్గాలపై వారు చూపిస్తున్నారు. ఆర్టీఈ సెక్షన్ 12(c) ద్వారా 2009లో చట్టం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా చాలామందికి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎవరికి కూడా ఈ విధమైన స్కీమ్ ఒకటి ఉందని పబ్లిసిటీ లేకపోవడం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ రోజుకి కూడా ప్రతి స్కూల్ బయట మీ స్కూల్లో సెక్షన్ 12(c) రన్ అవుతుందని పెట్టవాలి. ఎవరు కూడా పెట్టలేదు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా బయట స్కూల్ ఈ విధంగా ఉంది, మా స్కూల్లో ఈ సీట్లు వస్తాయనే విషయం డిఈఓ గారు కానీ వాళ్ళ సమగ్ర శిక్షణ కింద వస్తుందండి స్కీము. ఆ అధికారులు ఎవరో కూడా దాని ప్రకారం ఎవరో కూడా పబ్లిసిటీ చేయట్లేదండి. దానివల్ల జనాలు అవగాహన లేకపోవడం వలన ఈ రోజు వరకు కూడా ఇంకా సీట్లు ఉండిపోతున్నాయండి. కొన్ని వేల మంది సీట్లు ఉండి కూడా జనాలు జాయిన్ అవుతాయి. అవగాహన లేకపోవడం కార్యక్రమం అయిందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సీట్లు వచ్చిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలండి. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా మీరు కొనుక్కోవాలి ఇవ్వట్లేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారండి. ఎవరు కూడా ఇవ్వట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా న్యాయం జరగట్లేదు. అధికారులు అందరూ కూడా చెప్పినా కూడా ఆ నిమిషం మాట్లాడతారు తప్ప తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకా లేట్ అయిపోతున్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వాలి చట్టంలో ఉందండి యాక్చువల్గా క్లియర్గా కూడా. కానీ వాళ్ళు అయితే ఇవ్వట్లేదండి. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఆ రకంగా ఇవ్వడం లేదండి. ఆ రకంగా విద్యార్థులు అందరూ తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుందండి. బ్యాక్లాగ్స్ కూడా చాలా వరకు ఇవ్వట్లేదండి. ఈ ఆర్టీ విద్య ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం పేదలకి ఉచిత విద్య అందజేస్తుంది. అయితే ప్రభుత్వం ఈ ఉచిత విద్య అందజేసినా సరే అధికారులు మాత్రం కొమ్ము కాస్తున్నారు స్కూళ్ళకి. చాలా వరకు స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ కూడా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తుంటే వాళ్ళు చాలా కించపరుస్తూ వాళ్ళని పాఠశాలల మెట్లు కూడా ఎక్కనివ్వని స్థితిలో ఉంది సమాజం. దీనికి కారణం అధికారుల అలసత్వం, అధికారులు కొమ్ములు కాయటమే. డిఈఓ గారు కూడా దీని మీద పరిశీలించి సమగ్రంగా ప్రతి పేద విద్యార్థికి కూడా విద్య అనేది అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. అందుకే ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం సొమ్ము వెచ్చించి నిధులు ఇస్తూ ఉంటారు. అయినా సరే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తా ఈ పేద విద్యార్థుల్ని ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చర్యలు మీరు గుర్తించి ఎంపీఓ గారు, డిఈఓ గారు అందరూ కూడా పేద విద్యార్థులకి మంచి విద్య అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.